నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో థంబ్నెయిల్లో సూచించినట్లుగా నేటి యువతకి బంగారు భవిష్యత్తు కావాలంటే మత్తును చిత్తు చేయడానికి అవసరమైన చర్యలు ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. మనకి మన పిల్లలు ఎంతో అపురూపమైన వారు, భావి భారత పౌరులు. పిల్లల్ని కనగానే సరిపోదు, వారి శారీరక మానసిక పెరుగుదలకు సంబంధించి తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకున్నప్పుడే వారు భవిష్యత్తులో ప్రయోజకులు అవుతారు. బాల్యంలో పిల్లల యొక్క నడవడిక, అలవాట్లు, చదువుపై శ్రద్ధ, క్రమశిక్షణ మొదలైన వాటిని తల్లిదండ్రులు కనిపెట్టి వారి వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన సలహాలనివ్వాలి. దుర్వ్యసనాలకు అలవాటు పడకుండా, దుష్ట సహవాసం చేయకుండా వారిని కనిపెట్టుకుంటూ ఉండటం ఎంతో అవసరం. తెలిసి తెలియని వయసులో పిల్లలు కొందరు దుష్టుల ప్రభావంతో అడ్డదారులు తొక్కి పొగ త్రాగటం, ఆల్కహాల్కి అలవాటు పడటం, డ్రగ్స్ సేవించటం, అమ్మాయిల్ని వేధించటం, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లాంటివి చేయడం, అబద్ధాలాడటం, సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడం, పోర్న్ చూడటం, చదువును నిర్లక్ష్యం చేయడం, మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ కావడం, సోషల్ మీడియాతో అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకోవడం, ఓ స్పష్టమైన లక్ష్యమంటూ లేక దేనిపైన దృష్టి పెట్టలేకపోవడం మొదలైనవన్నీ మన బాలల భవిష్యత్తును దెబ్బతీసే అంశాలే. వీటన్నిటిలో మత్తును చిత్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మత్తు బారిన పడిన తరువాత యువతను నియంత్రించడం, మాదక ద్రవ్యాల రవాణాదారుల పని పట్టడం, మత్తు ముఠాల నెట్వర్క్ను చిత్తు చేయడం, ఇలాంటి పనులన్నీ దర్యాప్తు సంస్థలు చేసేవే. కానీ తెలంగాణ ఎలైట్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్, దీన్నే ఈగిల్ ఫోర్స్ అంటారు, ఈ ఈగిల్ ఫోర్స్ బృందం మాత్రం కొంచెం భిన్నంగా ఆలోచించింది. యువత మత్తు బారిన పడితే ప్రాథమిక దశలోనే పసిగట్టి ముందు జాగ్రత్త తీసుకోవడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాదక ద్రవ్యాల ముఠాల ఆట కట్టించడంపై దృష్టి సారించింది. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ పరిజ్ఞానంతో కూడిన 3 టూల్స్ ని ఈగిల్ ఫోర్స్ రూపొందించింది. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో కూడా ఇవి పనిచేస్తాయి. డీజీపీ శివధర్ రెడ్డి గారు ఇటీవల ఏప్రిల్ నెలలో ప్రారంభించిన ఈగిల్ ఫోర్స్ అధికారిక వెబ్సైట్లో ఈ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ వెబ్సైట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. eagleforce.tspolice.gov.in. సందేహాల నివృత్తి కోసం సహాయ్ ఏఐ అనేది రూపొందించబడింది. ఈ సహాయ్ ఏఐ అనేది చాట్బాట్, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ టూల్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సందేహాలని నివృత్తి చేస్తుంది. ఉదాహరణకు, మాదక ద్రవ్యాలని వినియోగించే వారిని గుర్తించడం ఎలా అని ఇందులో నమోదు చేస్తే క్షణాల్లో సమాధానమిస్తుంది. తరచుగా మూడ్ స్వింగ్స్ అవుతుండటం, అసాధారణ వాసనలు కలిగి ఉండటం, పెదాలు పొడిబారటం, కళ్ళు ఎరిపెక్కడం లాంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాలని సూచిస్తుంది. ఇక రెండవది, అనర్థాలను వివరించే షీల్డ్ ఏఐ. ఒకవేళ ఎవరైనా యువత అప్పటికే మత్తు బారిన పడితే ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఉపయుక్తమయ్యే టూల్ ఇది. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి చెబుతుంది. ఈ టూల్లో ఎవరు సమాచారం అడిగినా 100% గోప్యత ఉంటుంది. ఇక మూడోది,
ప్రమాదపు అంచుల్ని కనిపెట్టే మిత్ర టీజీ అనేది మాదక ద్రవ్యాల వ్యసనం బారి నుంచి 13-19 ఏళ్ల టీనేజర్లను కాపాడే ఉద్దేశ్యంతో దీన్ని రూపొందించారు. యుక్త వయసులో తలెత్తే మానసిక ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకునేలా దీన్ని రూపొందించారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహార శైలిని విశ్లేషించేందుకు అవసరమైన సమాచారాన్ని ఇది అందిస్తుంది. టీనేజర్లు మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారా, ఈ మహమ్మారి ప్రమాదం పొంచి ఉందా అని తల్లిదండ్రులే కనిపెట్టేందుకు 39 అంశాలతో కూడిన ప్రశ్నావళిని యాప్లో అందుబాటులో ఉంచారు. ఇందులో సాధారణ అంశాలనే పొందుపరిచారు. ఒక్కో అంశానికి 0 నుంచి 3 పాయింట్లు కేటాయించారు. అలాగే ఉపాధ్యాయుల కోసం 7 అంశాలను పొందుపరిచారు. వీటికి -3 నుంచి 3 పాయింట్లు కేటాయించడం జరిగింది. ఎవరైనా టీనేజర్కు సంబంధించి మొత్తం పాయింట్లు 16 దాటితే ప్రమాదం అంచుల్లో ఉన్నట్లు అనుమానించాలి. మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడినట్లు గుర్తించి తదుపరి వైద్యపరమైన చికిత్స చేయించడంపై దృష్టి సారించాలి. మా పిల్లాడిలో ఈ మధ్య మానసిక కల్లోలం పెరిగింది, ఎక్కువ మగతగా ఉంటున్నాడు, ఒంటరిగా ఉండేందుకు ప్రాధాన్యమిస్తున్నాడు, తరచూ భోజనం మానేస్తున్నాడు, మాటల్లో తడబాటు కనిపిస్తోంది లాంటివి ఈ ప్రశ్నావళిలో ఉంటాయి. కాబట్టి ఈ మత్తును సిత్తు చేసే ఈ యొక్క యాప్స్ యొక్క ప్రాధాన్యత గుర్తించి అందరూ మీ పిల్లల పట్ల తగినంత శ్రద్ధ వహించి ముందు నుండి జాగ్రత్త పడితే వారు ఉత్తమ భావి భారత పౌరులుగా రూపొందడంలో ఎటువంటి సందేహం ఉండదు. దీనికి తల్లిదండ్రులు, గురువులు పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తకర అంశాలపై నా లెక్చర్స్కై ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.